హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లచ్చీ కిచెన్ వరల్డ్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పాస్తా. బయట కన్నా కూడా చాలా టేస్ట్ వస్తుందని మనం ఇంట్లో చేసుకుంటే. ఇది పిల్లలు పెద్దోళ్ళు, మా ఇంట్లో అయితే పెద్దోళ్ళు ఇష్టంగా తింటారండి ఇది. ఈ పాస్తా తెలుసు కదండి, ఇది కిరాణా షాపుల్లో, డీమార్ట్లో వాటిలో దొరుకుతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని, దీనికి కొలతలే ఉండవండి, కాకపోతే నేను కొంచెం కొలతలు వేసుకుంటాను. ఒక గిన్నె పాస్తా అనుకోండి, ఒక 2.5 గిన్నె వాటర్ వేస్తానండి. అప్పుడైతేనే మనకు ఫ్రీగా ఉంటుంది, విడివిడిగా వచ్చేస్తాయండి. మళ్ళీ నీళ్ళు తక్కువ వేసామనుకోండి ముద్దలాగా వచ్చేస్తుంది. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, విడివిడిగా వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇదిగోండి 2.5 గిన్నె నీళ్ళు వేసేసానండి ఒక గిన్నెకి. మనం ఏ గిన్నెతో కొలత వేసుకుంటామో ఆ గిన్నె, దాంతో ఒకటికి 2.5 వేసుకుంటే మంచిదండి. బాగా మరగపెట్టేసుకోవాలండి. ఈలోపు మనం కాయగూరలు కట్ చేసేసుకుందాం. దీనికి ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళకి అంత ఇష్టపడదండి క్యాబేజీ, అందుకని వేయలేదు. ఇదిగోండి నీళ్ళు మరిగిపోయాయి. ఈలోపు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మామూలుగా నేను చూసి వేసుకోండి అంటాను కదా, దీనిలో కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదండి. ఎందుకో మీకు వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది. కొంచెం జస్ట్ ఎక్కువైనా కూడా ఏమవుతుంది, అంతని అలాగని ఎక్కువ కాదండి. జస్ట్ బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలండి ఇవి. ఉప్పు వేసేసుకొని ఈ పాస్తాలు వేసేసుకొని, చూసారా, ఒక్కసారి అలాగ ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామంటే ఇలా వచ్చేస్తాయండి. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి, మనకి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, త్వరగా ఉడికిపోతాయి. మామూలు కొంచెం అనుకోండి స్ట్రైనర్లో వేసేసుకుంటాము. నాకు కొంచెం ఎక్కువే కాబట్టి మనం అన్నం వార్చుకుంటాం కదా, అలా వార్చేస్తానండి నేను. మళ్ళీ వీటిలో మనం అన్నీ వంచేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ వేసుకుంటే అండి అన్నీ విడివిడిగా వస్తాయండి, మనకు అంటుకోదండి. ఫ్రిడ్జ్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే విడివిడిగా వస్తాయి. కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్లేదు అన్నాను కదా, అందుకనండి. ఈ వాటర్ వల్ల మనకు ఉప్పు వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఆ కాయగూరలన్నీ కట్ చేసుకున్నాం కదా, అన్నీ విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. అల్లము వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదండి కళాయి పెట్టేసుకున్నాము. కళాయి చూసి మీరు భయపడకండి, అది నాన్ స్టిక్లా పనిచేస్తుందండి నాకు. మనకు వంటగదిలో కొన్ని కొన్ని ఉంటాయి కదండి గిన్నెలు సెంటిమెంట్గా, అలాగనమాట నాకు ఈ కళాయి కూడాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలండి ఫస్ట్. అంటే మరీ ఎర్రగా కూడా వేయకపోకూడదండి. ఫస్ట్ వేసిన వెంటనే మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ మాడినా కూడా టేస్ట్ బాగోదండి. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, విడివిడిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అంటే ఆ స్మెల్ బాగుంటుందండి. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన స్మెల్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక స్మెల్ వస్తుంది, ఇది ఒక స్మెల్ వస్తుందండి, మంచి వాసన వస్తుంది ఇదైతే. ఉల్లిపాయలైనా కాయగూరలైనా ఏవైనా సరే అండి, మనకు బాగా ఎర్రగా ఏమి వేగక్కర్లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. అదే టేస్ట్ వస్తుందండి దీనికి. పాస్తా చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ఇంట్లో చేసి ట్రై చేయండి మీరు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పాస్తాలు ఉప్పు వేసేసాం కదండి, అది చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మనకి ఈ ఉల్లిపాయలు సరిపడంత ఉప్పు వేసాను నేను. చెప్పాను కదా ఎక్కువ వేగక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ అలా వేపేసి మళ్ళీ టమాటాలు వేసేసుకుంటాం. ఇవాళ క్యాప్సికమ్ ఏంటంటే అండి పల్చగా ఉందండి. అసలు క్యాప్సికమ్ ఎంత దలసరి వస్తుందండి. సన్నగా కట్ చేస్తే మనకు చెర్రీ ముక్కల్లాగా వస్తాయండి. ఈ క్యాప్సికమ్ చాలా వెరైటీగా ఉందండి, పల్చగా ఉందండి, మీరు గమనిస్తే తెలుస్తుంది. క్యారెట్ వేసేసుకుందామండి. క్యారెట్ నేను పల్చగా కోసాను, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను అనుకుంటారేమో. పల్చగా కోసానండి, చిన్న చిన్నవిగా కట్ చేయలేదు. ఎందుకంటే చిన్న చిన్నవి కట్ చేసుకుంటే కనిపించదండి అసలు. ఇన్ని కాయగూరలు వేస్తున్నాం కదండి, అందులో ఈ పాస్తా వేయంగానే మాయమైపోయినట్టు మాయమైపోతాయండి, అస్సలు కనిపించవండి. అందుకని కొంచెం పెద్ద ముక్కలే పలచగా కోసానండి. ఒక 5 నిమిషాలలో మూత పెట్టేసుకుందాం. క్యారెట్ కొంచెం టైం పడుతుంది కదా, అలాగని ఎక్కువ రోస్ట్ చేయకండి, మామూలుగా వేపుకుంటే సరిపోద్ది. క్యాప్సికమ్ చూడండి చాలా పలచగా ఉందండి. మన పచ్చిమిరపకాయలు ఎంత పలచగా ఉంటే అలాగే ఉన్నాయండి. అందుకని 2 చూపించగానే 3 క్యాప్సికమ్ వేసానండి. వీటికి స్మెల్ క్యాబేజీ, క్యాప్సికమ్ బాగుంటుందండి. సోయా సాసు అలాంటివి, సోయా సాస్ వేయలేదులేండి. మన క్యాప్సికమ్ కూడా ఎక్కువేం వేయకూడదండి, ఆ స్మెల్ అలా ఉంటేనే బాగుంటుంది. అన్నీ ఒక్కసారి అలా మెల్లగా వేపేసుకొని
ఇందాక ఉప్పు వేసాను కదండి, నాకు ఉప్పు సరిపోలేదు, కొంచెం టేస్ట్ చూశాను. అంటే దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. మళ్ళీ మనం కారం అవి వేసుకుంటాం కదా, అందుకని సరిపోదండి, అందుకని కొంచెం ఉప్పు వేసాను. కొంచెం పసుపు, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను. మామూలుగా అయితే చిల్లీ సాస్ వేస్తారు, మా ఇంట్లో చిల్లీ సాస్ నిండుగుందనేసి కారం వేసేసానండి. 2 స్పూన్లు కారం వేసాను. మళ్ళీ లాస్ట్లో మిరియాల పొడి చల్లుతానండి, అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి. కానీ పాస్తా అయితే ఎక్కువే అండి, అందువల్ల 2 స్పూన్లు వేసాను కారం. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది మేము సాయంత్రం చేసుకున్నామండి, అందుకనేసి మసాలాలు గట్ట ఏమి వేసుకోలేదు దీంట్లో. టమాటా సాస్ కొంచెం, అంటే సోయా సాసు అలాంటివన్నీ వేస్తారు, చిల్లీ సాసు అవన్నీ వేయలేదు. నాకు ఎక్కడ కళాయి అటు పడిపోద్ది అనిపించిందండి, అంత ఫోర్స్గా పడింది అది. చూడడానికి అలా ఉంది, విడివిడిగా వచ్చేస్తాయండి. ఫ్రిడ్జ్ నీళ్ళు వేసాం కదా మనం, విడివిడిగా వచ్చేస్తాయండి. చెప్పాను కదండి, ఈ పాస్తా వేయంగానే కాయగూరలు ఈ మసాలాలని ఎలా వెళ్ళిపోతాయో తెలియదండి, అస్సలు కనిపించదు దాంట్లో. ఆ కొత్తిమీర ఒకటే కనిపిస్తుంది మనం వేసుకుంటే, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి కానీ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే వదలరండి, అంత టేస్ట్ ఉంటుంది. ఇది సింపుల్గానే చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. పొయ్యి మీద పాస్తా పెడతాం, ఇవన్నీ నీళ్ళు మరిగా అయ్యేలోపు మనం కాయగూరలు కట్ చేసేసుకుంటాం. అని చెప్పాను కదండి, మిరియాలు పసుపు దంచి పెట్టుకుంటానండి, మిక్స్ చేసి పట్టి పెట్టుకుంటాను, అది వేసానండి. కొంచెం కొత్తిమీర. చెప్పే కదండి, నేను వీడియో తీసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే మా బ్లాక్కి కోరస్ పాడుతుందండి. నా గొంతు కన్నా కూడా దాని గొంతు స్వీట్గా అనిపిస్తుంది. ఇదిగోండి అయిపోయింది పాస్తా. చెప్పాను కదా, కాయగూరలు అస్సలు కనిపించవండి, ఆ కొత్తిమీర ఒకటి తప్పించి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంత అయిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఆగి అప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి, టేస్ట్ చేయండి మీరు కూడా, చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. దాంట్లో వేసింది కూడా మనం ఇంకేం ఎక్కువేమి వేయలేదు కదా, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఎలా ఉంది, బాగుందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.